హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మేము ఇక్కడికి నీకోసమే వచ్చాం తెలుసా? అరే మీరు క్యాంటీన్లో ఏం చేస్తున్నారు? క్లాస్ లేదా? ఒక స్మాల్ బ్రేక్ చిక్కితే అలా కాఫీ తాగుదామని వచ్చాను. ఓ ఇక్కడ చాలా డిస్టర్బ్ అవుతుంది. పదండి బయట మాట్లాడుకుందాం. ష్యూర్, వెళ్దాం. ఆ విషయం తనే చెప్తే బాగుండేది, నేననకుండా ఉండాల్సింది. నో సార్, మీరు చెప్పి మంచి పని చేశారు. లేకపోతే ఊరంతా తెలిసేది, నాకే తెలిసేది కాదంతే. నువ్వేమో ఇలా చెప్తున్నావు, కాని కర్ణ నీకోసం ఏం ప్లాన్ చేశాడో ఏమో. తనకి తెలిస్తే పాపం బాధపడతాడేమో. దీని గురించి మీరు ఆలోచించొద్దు సార్. ఈ విషయం మీకు నాకు మాత్రమే తెలుసు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అలా ఉంటాను. ఆయన ఎలా అనుకున్నారో అలాగే ప్రపోజ్ చేయనివ్వండి. నేను వెయిట్ చేస్తాను. మీకెలా కావాలో అలా చెయ్యండి. మీ ఇద్దరి మధ్య తలదోచను, మధ్యలో మాట్లాడను కూడా. మీరిద్దరూ సంతోషంగా ఉంటే అంతే చాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కృష్ణ కృష్ణ, నా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నీది ఎందుకు ఈ రోజంతా సంతోషంగా ఉన్నావు? బర్త్డేనా? అవును, కానీ నాది కాదు. మరి ఇంకెవరిది? నా ప్రేమది. ఏంటి? ఏం లేదు, చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఏదో ఒక రోజు అందరికి తెలిసినప్పుడు టాప్ ఫ్లోర్ లో నిలబడి గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది. నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదు. సంతోషంగా ఉన్నప్పుడు బుర్ర ఎక్కువగా పనిచేయదు, జస్ట్ ఎంజాయ్ చేయాలి అంతే. ఏమైంది నిధికి? వస్తున్నా. ఏ ఏ ఏ ఏ కూర్చో. నువ్వు ఎందుకే అన్నిటికీ లేస్తావు? నేను చూస్తానుండు. రా బాబు లోపలికి. ఎవరు లచ్చి అది? చెప్తానుండు. థ్యాంక్ యూ. ఇటు చూడు. అయ్యో, అబ్బా, ఏంటే ఇది? ఏదో అటకలాగా వచ్చింది. ఈ బ్యాగ్ లో ఏముందో చూపిస్తాను, చూడు. టాంటడాయ్. అయ్యో, ఏంటే నువ్వు ఎప్పుడు చూసినా చీరల మీదే నీ ధ్యాస అంతా. ఈ చీర ఈ చీర నీకు చాలా బాగుంది. ఈ చీరని పెళ్లి రోజు కట్టుకో. చూడు, బ్లౌజ్ కూడా కుట్టించేశాను. ఈ చీర ముహూర్తం టైంలో కట్టుకోవడానికి బాగుందా? ఎప్పుడు ఇదే పనేనా నీకు? పెళ్లి రోజు సాయంత్రం కట్టుకోవడానికి ఒక గ్రాండ్ శారీ కావాలి. ఏది కట్టుకుంటావు? రోజు ఇక ఇదేనా? చూడు, నీకు ఒంట్లో బాగాలేదని నేను నోరు మూసుకుని ఊరుకున్నాను. లేకపోతే షాపింగ్ మాల్ కి తీసుకువెళ్ళి ఒక్కొక్క చీర సెలెక్ట్ చేయించి ఒక్కొక్క చీర ట్రై చేయమని చెప్పేదాన్ని. నీకు పుణ్యం ఉంటుంది, వదిలేవే నన్ను. అవునా? అయితే నేనేం సెలెక్ట్ చేస్తానో అదే నువ్వు కట్టుకోవాలి. వస్తున్నా. ఏయ్, కూర్చోవే. లేచింది వస్తా అన్నట్టు. నేను చూస్తాను కదా. నమస్కారం. నమస్కారం అండి. రండి రండి. నానా, ఏం చేస్తున్నారు? మనది కాదు అన్న చోటే మనకు కావలసిన ప్రశాంతత దొరుకుతుంది. అందుకే కొన్నిసార్లు మనమే ఆ చోటును వెతుక్కుంటూ వెళ్లాల్సి వస్తుంది. నేను అలాగే వచ్చాను. ప్రశాంతత
ఇక్కడ మీకు అర్థం కాలేదు. ఆ పాత రమేష్ చాలా తప్పులు చేశాడు కదా కర్ణ. అతను చేసిన పాపాలన్నీ నేను తుడిచేస్తున్నాను. ఆ రోజెప్పుడో కోపంలో నిధిని నోటికొచ్చినట్టు మాట్లాడాను. కానీ ఇప్పుడు నువ్వు తనని ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత నేను మాట్లాడిన ఆ మాటలన్నీ నాకు గుచ్చుకుంటున్నాయి. ఎంతైనా మనింటి కోడలు కాబోతుంది కదా, తనకి క్షమాపణ చెప్పి పోగొట్టుకున్న ప్రశాంతతని వెతుక్కోవాలనొచ్చాను. అన్ని చోట్ల అత్తా కోడళ్ల గొడవ ఉంటే మనింట్లో మామా కోడళ్ల గొడవైతే నీకే కష్టం కదా. ఆ సమస్య రాకముందే పరిష్కారం వెతుక్కుందామని. నాన్నేమో ప్రేమ పెళ్లి కోడలు అని మాట్లాడుతున్నారు. అక్కడ నిత్య ఏమో వదిలేస్తే ఈరోజే కార్తీక్ నిధి పెళ్లి చేసేలా ఉన్నారు. అప్పుడు నాన్న కోపంగా ఉండేవారు. ఇప్పుడు అన్నీ కలిపి ఆవిడ కోపడుతున్నారు. ఏదో పాము ఎలుక ఆట అయిపోయింది. సంజు, ఏంటి ఇంత త్వరగా వచ్చావు ఈరోజు? అయిపోయిందా కాలేజ్? ఏ ఏ సంజు, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? మీతో మాట్లాడడానికి ఏముంది? బంబం బాబా, ఏమైందబ్బా వీడికి? ఎందుకురా తేడాగా ఉన్నావు? హ్మ్? నా టైం బాగలేదు అంతే. ఏమైంది సంజు నీకు? డాక్టర్ చదువుతున్నావు, మన ఇంటికి యువరాజువి. నేనా? మీ యువరాజునా? నాకెందుకో డౌట్ స్టార్ట్ అయింది. డ్రింక్ చేసి వచ్చావా? 2 పెగ్స్ తాగాను. ఏంటైతే? ఏమైనా ప్రాబ్లమా? అక్కా, ఆ, అక్కా, ఏంటి సుమతి? చూడండి, మీ సుపుత్రుడున్నాడు కదా, పట్ట పగలే తాగొచ్చాడు. ఎందుకో? ఏమైంది నీకు? మ్మ్. ముందు మీకేమైందో అది చెప్పండి. నేనేం చేశాను మీకు? నన్ను ఎందుకు అందరూ దూరం పెడుతున్నారు? నువ్విలా అర్థం లేకుండా మాట్లాడుతుంటే నాకేం అర్థం అవుతోందిరా? అక్క, నాకు అర్థమైందిలేండి. బావా హాస్పిటల్కి వెళ్ళారు కదా, అక్కడేదో తికమక చేసుంటారు. ఇతనికి మన్నుంటుంది, అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నిధి, నిత్య, కర్ణ వీళ్ళంతా ఎవరు మనకి? మన ఫ్యామిలీలో అందరూ ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళకి? నువ్వు, నాన్న, నాని అందరూ వై? అత్తయ్య వాళ్ళింట్లో అందరికీ క్లోజ్. నాని ఏమైనా చేసుకొని పోని.